హలో ఎవ్రీవాన్, మళ్ళీ మీ ముందు ఒక హెల్దీ స్వీట్ రెసిపీతో వచ్చానండి. గోధుమ పిండి ఇంకా బెల్లంతోని 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే, పెద్దగా హడావుడి ఏమీ లేదు, ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించింది అనుకోండి, వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ రెసిపీ. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని 1 కప్పుతో బెల్లంని తురిమి తీసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ క్లిప్ చూపించలేకపోతున్నానండి, మిస్ అయిపోయింది. మీరు మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని 1/2 కప్ అంతా ఆయిల్ యూస్ చేయాలండి. ఆయిల్ కూడా మీరు అంటే పప్పుల ఆయిల్ యూస్ చేయకండి, ఫ్రీడమ్ ఆయిల్ అలా యూస్ చేయాలన్నమాట. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పాకం చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, అది ఒక స్ట్రెయినర్ నుంచి ఈ పిండిలో వేసేసుకోవాలి. స్ట్రెయినర్ ఎందుకు యూజ్ చేయాలంటే బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, అందువల్ల అనమాట. సో ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట. అప్పటి వరకు మీరు అలా కలుపుతూనే ఉండాలి. అండ్ సాఫ్ట్గా కూడా అయిపోద్ది, ఎక్కడ కూడా మీకు పిండి ముద్దల్లాగా కనిపించదు అనమాట. సో ఇలా బాగా కలిసి దగ్గరైన తర్వాతే మీరు పాలు వేసుకోవాలండి. ఒక 3/4 కప్ అనమాట. పాలు వేసిన తర్వాత పాలంతా ఇందులోనే కలిసినట్టు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి. చూడండి దగ్గరికి అయిపోయింది. ప్యాన్ నుంచి సపరేట్ కూడా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, కావాలంటే ఒక 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, మంచి షైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మీ దగ్గర కేక్ చేసిన మోల్డ్ ఉంటుంది చూసారా, అదేనా, లేదనుకోండి ప్లేట్ అంచు నేను ప్లేట్ ఉంటుంది కదా, అదేనా మీరు తీసుకోవచ్చు. కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకోండి కిస్మిస్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాము, జీడిపప్పు, పిస్తా తీసుకున్నాను. మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. డేట్స్ అంటే ఖర్జూరం కూడా సన్నంగా పొడుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ముద్ద, అదంతా వేసేసి ఇలా ప్రెస్ చేసుకొని ప్లెయిన్గా అంటే ఈక్వల్గా ఉన్నట్టు చేసేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం ఈక్వల్గా ఉన్నట్టు చేసుకోండి. మీరు కావాలంటే గ్లాస్తో అయినా అదెంతో అయినా మీరు ఇలా ప్రెస్ చేస్తూ ఈక్వల్గా చేసేసుకోండి, అంతే. చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, జస్ట్ ఇలా కొడితే అలా వచ్చేస్తుందండి. మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు, నెయ్యి ఆల్రెడీ అప్లై చేసి ఉంటాం కదా, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు మీరు ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు చెప్పాను కదా చాలా ఈజీగా ఉంటుందని. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా మనం గిల్ట్గా ఫీల్ అవ్వము, ఎందుకంటే గోధుమ పిండి బెల్లంతోనే కదా చేసాం, హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీకు నేను 10 నిమిషాల్లోనే రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా హెల్దీగా. పిల్లలైతే ఇష్టపడి తింటారండి. ఈ రవ్వ కేక్ మీరు ఒక 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో కూడా ఉంచొచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ అంతా వేశాక ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేస్తూ ఇది ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ కలర్ చేంజ్ అయిపోయింది, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ అంతా తీసుకొని వేరొక బౌల్లో వేసేసుకోవాలి. అలాగే మనం ఏ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు ఇందులో వేసుకోవాలి. ఇవి చల్లటి పాలేనండి, మరిగించుకుని పాలే అనమాట, పచ్చి పాలు కాదు. ఇలా 2 కప్పులు పాలు వేశాక బాగా కలిపేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా చూసుకొని కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టీ స్పూన్ మీరు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. ఈ పంచదార ఈ నేతిలో వేసుకొని ఈ పంచదార అంతా మెల్ట్ అయిన వరకు మరిగిస్తూనే ఉండాలన్నమాట. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇలా చేసిన వల్ల పంచదార మంచి కలర్ వస్తుంది, ఇంకా మనం కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మంచి రెడ్డిష్ కలర్ వస్తుందండి. కొంచెం ఒక 5-6 నిమిషాలు పడుతుంది ఈ షుగర్ అంతా మెల్ట్ అవడానికి. చూడండి, మెల్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, మంచి కలర్ వచ్చేసింది కదా, ఇలా అవ్వాలన్నమాట.
సో ఇలా కలర్ మీకు కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం సేపు మీరు ఉడికించారనుకోండి కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని మనం పాల్లోని బొంబాయి రవ్వ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసాక అలా కలుపుతూనే ఉండాలండి. ఇదంతా బాగా కలిసిన వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఈ షుగర్ని మెల్ట్ చేసాం కదండి, అంటే వాటర్ వేయలేదు కదా, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అలా కలుపుతూ ఉన్నారనుకోండి అప్పుడే ఇందులోని బాగా మెల్ట్ అవుతుంది, లేకపోతే మెల్ట్ అవుతుంది అనమాట, పీసెస్ లాగా ఉండిపోద్ది. చూడండి ఇలా దగ్గరైంది కదా, ఇంకొంచెం దగ్గర అవ్వాలన్నమాట. అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి, అప్పటి వరకు మీరు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది, దగ్గర అయిపోయింది ముద్దలాగా. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు, ఒక 1 టీ స్పూన్ యాలకల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే, 1 నిమిషం తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని అందులోని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. మొత్తం అంటే కార్నర్స్కి సెంటర్కి మొత్తం అప్లై చేసిన తర్వాత జీడిపప్పు అయినా బాదాం అయినా కట్ చేసుకొని ఇలా పైన వేసుకోవాలి. నేను బాదం వేసుకున్నానండి, ఇలా పొడుగా కట్ చేసుకొని. ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇదంతా వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మొత్తం బాగా సెట్ చేసుకోవాలి, ఈక్వల్గా అయినట్టు సెట్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మీరు చేత్తో కాకుండా గ్లాస్ అయినా లేదనుకోండి కోర్ గిన్నెనా గరిటతో అయినా సెట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోండి, లేదనుకోండి క్రాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి బాగా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలన్నమాట. టర్న్ చేసాక కొంచెం పైన ఇలా కొట్టారనుకోండి ఈజీగానే డీమోల్డ్ అయిపోద్దండి, పెద్ద కష్టమేం పట్టదు. మీరు బటర్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, నెయ్యి అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి చక్కగా డీమోల్డ్ అయిపోయింది. బాదం ఎలా పైనుంచి అంత నీట్గా కనిపిస్తుంది కదా, అంతేనండి. ఇప్పుడు మీరు ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను, మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది రవ్వతో కేక్. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.